హాయ్ గైస్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ థింక్ ఫైనాన్స్ తెలుగు ఛానల్. సో ఈరోజు మనం ఈ వీడియోలో ప్రపంచంలోనే అతిపెద్ద టెక్ కంపెనీ గూగుల్ తన కాంపిటేటర్స్ ఎవరైతే ఉన్నారో చిన్న చిన్న కంపెనీస్ని ఎలా తొక్కేస్తుందో, ఆ కంపెనీస్ తొక్కేసి ప్రపంచంలోనే అది ఒక మోనోపోలీ కంపెనీకి ఎలా అవతరిస్తుందో కూడా మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. సో నా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. ఇలా షేర్ చేయడం వల్ల మీతో పాటు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు, అలాగే నా ఛానల్ కూడా సపోర్ట్ చేసిన వారు అవుతారు. సో వీడియోలోకి వెళ్తే కనుక చాలామంది యాపిల్ మొబైల్స్ యూస్ చేస్తారు, అలాగే ఆండ్రాయిడ్ మొబైల్స్ యూస్ చేస్తారు. సో ఇందులో డిఫాల్ట్గా చాలామందికి సఫారీ బ్రౌజర్లో అయితే యాపిల్ యూజర్స్కి అయితే సఫారీ బ్రౌజర్లో డిఫాల్ట్ సర్చ్ ఇంజిన్ గూగుల్, అలాగే రిమైనింగ్ ఆండ్రాయిడ్ యూజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ సర్చ్ ఇంజిన్లో ఆటోమేటిక్గా ఆండ్రాయిడ్ కంపెనీ గూగుల్దే కాబట్టి, కానీ సర్చ్ ఇంజిన్ మొబైల్ కంపెనీస్ వేరు. కానీ అందులో మొబైల్ డివైజెస్లో ఆటోమేటిక్గా డిఫాల్ట్ సర్చ్ ఇంజిన్ అనేది గూగుల్ అయితే ఉంటుంది. సో ఇది గమనించిన యుఎస్ చెందిన జస్టిస్ డిపార్ట్మెంట్ ఈ గూగుల్ మీద ఒక కేసు అయితే ఫైల్ చేసింది. సో చిన్న చిన్న కంపెనీస్ గూగుల్కి ఎవరైతే కాంపిటేటివ్ వస్తున్నారో ఆ కంపెనీస్ అన్ని తొక్కేసి గూగుల్ అనేది ప్రపంచంలో మోనోపోలీగా ఎదగడానికి చూస్తుంది. 2009 నుంచి గూగుల్ కంపెనీ అదే చేసింది అని చెప్పేసి కేసు అయితే డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్, ఒక అమెరికాకి చెందిన న్యాయస్థానం సంస్థ అయితే గూగుల్ మీద అయితే కేసు ఫైల్ చేసింది. ఆ కేసు అయితే ప్రజెంట్ రన్నింగ్లో ఉంది, కేసు అయితే నడుస్తుంది. సో ఈ కేసు నడవడంలో గూగుల్ అసలు ఈ మోనోపోలీ ఇంకా ఎదగడానికి, అలాగే చిన్న చిన్న కంపెనీస్ని ఎలా తొక్కేస్తుందో మనమైతే ఈరోజు వీడియోలో మీకు చెప్తాను. వీడియో అయితే ఎండ వరకు చూడండి. సో ఈ గూగుల్ అనే సంస్థ ఇలా మోనోపోలీగా ఎదగడానికి కారణం ఏంటంటే, మెయిన్గా ఇది మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్, గూగుల్ కంపెనీ మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసే కంపెనీస్కి డిఫాల్ట్ బ్రౌజర్ కింద గూగుల్ని ఉంచమని చెప్పేసి 2021లో సుమారుగా $26 బిలియన్ అనేది ఖర్చు చేసింది. సో కంపెనీస్కి ఇచ్చింది. అంటే సుమారుగా ఇండియన్ కరెన్సీలో 2 లక్షల కోట్ల రూపాయలు 2021లో మాత్రమే చేసింది. 2022, 2023 ఇంకా లెక్కలైతే రాలేదు. కానీ 2021లో మాత్రం గూగుల్ అనేది ఈ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్కి అక్షరాల 2 లక్షల కోట్ల రూపాయలు అనేది డిఫాల్ట్ ఇంజిన్ కింద, సెర్చ్ ఇంజిన్ కింద పెట్టమని ఆండ్రాయిడ్ మొబైల్స్లో ఏదైతే గూగుల్ అయితే ఇచ్చింది. అలాగే యాపిల్ యూజర్స్కి సఫారీ బ్రౌజర్లో ఆటోమేటిక్ డిఫాల్ట్ గూగుల్ మీకు కనపడడానికి, సఫారీ ఓపెన్ చేస్తే మీకు సెర్చ్ ఇంజిన్ గూగుల్ కనపడుతుంది. సో ఆ రావడానికి 2021లో సుమారుగా $26 బిలియన్ యాపిల్కి మాత్రమే గూగుల్ అనేది ఇచ్చింది. అలాగే ఫైర్ ఫాక్స్ బ్రౌజర్ ఉంటుంది కదా, గూగుల్ క్రోమ్ కాంపిటేటర్, వెబ్ బ్రౌజర్కి కాంపిటేటర్ గూగుల్ క్రోమ్కి. సో ఫైర్ ఫాక్స్ మోజిల్లా కంపెనీది. మోజిల్లా కంపెనీకి గూగుల్ సుమారుగా బ్రౌజర్లో గూగుల్ అనేది ఆటోమేటిక్గా రావడం కోసం అంటే సుమారుగా $509 మిలియన్ అనేది ఆ కంపెనీకి ఇచ్చింది. అంటే ఆ కంపెనీ ప్రాఫిట్లో 80% గూగుల్ నుంచే ఈ గూగుల్ సెర్చ్ ఇంజిన్ అనేది డిఫాల్ట్ బ్రౌజర్ కింద ఉండడం కోసం ఆ కంపెనీ అనేది తీసుకుంటుంది. గూగుల్ ఏం చెప్తుందంటే, గూగుల్ ఏమనుకుంటుందంటే డిఫాల్ట్ సెర్చ్ ఇంజిన్ మాత్రమే కాకుండా ప్రపంచంలో సెర్చ్ ఇంజిన్ అంటే గూగుల్ మాత్రమే ఉండాలి, ఇంకే కంపెనీస్ ఉండకూడదని చెప్పేసి, లైక్ సఫారీ, ఒపేరా, అలాగే యాహూ, మిగతా బ్రౌజర్స్ ఉన్నాయి అవి ఏమి ఉండకూడదు, గూగుల్ మాత్రమే ఉండాలని చెప్పేసి గూగుల్ అయితే అనుకుంటుంది. ఇవన్నీ గమనించిన డిపార్ట్మెంట్ ఆఫ్ యుఎస్ జస్టిస్ సో కేసు ఫైల్ చేశారు. ఆ కేసు పేరు యాంటీ ట్రస్ట్ లా, అంటే గూగుల్ మీద యాంటీ ట్రస్ట్ కేసు అనేది ఫైల్ చేశారు. ఈ డిపార్ట్మెంట్ అనేది ఫైల్ చేసింది. ప్రజెంట్ అయితే కేసు రన్నింగ్లో ఉంది. అయితే ఈ కేసు ఫైల్ చేసినప్పుడు కోర్టులో వాదనలు విన్న తర్వాత జడ్జి ఏం చెప్పారంటే, గూగుల్ అనేది ఈ సెర్చ్ ఇంజిన్ మార్కెట్లో వీళ్ళందరికీ డబ్బు ఆశ చూపుతూ, లేదంటే డిఫరెంట్ డీల్స్ చేసుకుంటూ మిగతా చిన్న కంపెనీస్ని తొక్కేస్తుంది. సో గూగుల్ మాత్రమే టాప్ పొజిషన్లో ఉండాలి అండ్ మోనోపోలీగా సింగిల్ ఆప్షన్గా ఉండాలని చెప్పేసి కంపెనీ చెప్తుంది. సో యూరోప్ డిజిటల్ మార్కెట్ యాక్ట్ ఏం చెప్తుందంటే, పెద్ద కంపెనీస్కి, సో మనం గూగుల్ సెర్చ్ ఇంజిన్ చేసినప్పుడు గూగుల్ కనపడినప్పుడు మిగతా కంపెనీస్ కూడా కనపడాలి, ఒక లిస్ట్ ఆఫ్ సెర్చ్ ఇంజిన్స్ కనపడాలి. అది యూజర్ ఎవరైతే సెర్చ్ చేస్తున్నారో వాళ్ళు సెలెక్ట్ చేసుకోవాలి. అలా చేసుకుంటేనే మిగతా చిన్న కంపెనీస్ కూడా బతుకుతాయని చెప్పేసి యూరోప్ డిజిటల్ మార్కెట్ యాక్ట్ అనేది అది చెప్తుంది. అది పెద్ద కంపెనీస్ కూడా ఇది వర్తిస్తుందని చెప్పేసి రీసెంట్గా అయితే ఈ జడ్జి కేసు ఫైల్ చేసినప్పుడు ఈ కోర్టులో అయితే ఈ వాదనలు జరిగాయి. అలాగే మన ఇండియాలో కూడా గూగుల్ మీద అయితే ఫైన్ వేయడం జరిగింది కాంపిటేటివ్ కమిషన్ ఆఫ్ ఇండియా.
సుమారుగా 936 కోట్ల రూపాయలు అయితే ఫైన్ వేయడం జరిగింది. ఎందుకంటే కాంపిటేటివ్స్ లాస్ అనేది వీళ్ళు ఫాలో అవ్వలేదు. సో వీళ్ళు మోనోపోలీగా ఉండడం కోసం మిగతా కంపెనీస్ తొక్కేస్తున్నారు. సో సర్చ్ ఇంజిన్ అనేది ఇలాగా జరుగుతుందని చెప్పేసి 936 కోట్ల రూపాయలు అయితే కాంపిటేటర్ కమిషన్ ఆఫ్ ఇండియా అయితే ఫైన్ వేసి జరిగింది. ఫస్ట్ ఇయర్ చూసుకుంటే కనుక Shaadi.com CEO ఎవరైతే ఉన్నారో అనుపమ్ మిట్టల్, సో ఆయన అయితే గవర్నమెంట్కి అయితే గవర్నమెంట్ అయితే ఒకటి చెప్పారు. ఆయన ఏంటంటే ఆయన అడ్వైస్ చేశారు. అది ఏంటంటే గూగుల్ అనేది ఈ మోనోపోలీ కింద ఉండడం వల్ల మిగతా చిన్న చిన్న కంపెనీస్ అనేది అనగబడుతున్నాయి. సో పెద్ద కంపెనీస్ కంపల్సరీ కాంపిటేటివ్ కమిషన్ ఆఫ్ ఇండియా లాస్ అనేది ఫాలో అవ్వాలి, అలాగే చిన్న కంపెనీస్ కూడా బతకాలని చెప్పేసి ఆయన తెలియజేశారు. ఇంకో పాయింట్ కూడా చెప్పారు. అదేంటంటే మనం రెగ్యులర్గా యూజ్ చేసే ఆండ్రాయిడ్ ఫోన్లో గూగుల్ అప్లికేషన్స్ తప్ప రిమైనింగ్ అప్లికేషన్స్ అన్ఇన్స్టాల్ చేస్తే అవుతాయి. గూగుల్ అప్లికేషన్ మాత్రం అన్ఇన్స్టాల్ చేస్తే అసలు అవ్వవు. ఎందుకు అనేది కూడా ఆయన పాయింట్ రైస్ చేశారు. సో చూద్దాం ఏమవుతుందో. ప్రజెంట్ అయితే కేసు యుఎస్ కోర్టులో అయితే నడుస్తుంది. చూద్దాం ఫైన్ వేస్తారా, లేకపోతే గూగుల్ నెగ్గుతుందా ఈ కేసులో, లేకపోతే యుఎస్ గవర్నమెంట్ నెగ్గుతుందా అనేది చూడాలి. సో గూగుల్ అయితే ఇలా మోనోపోలీగా ఎదగడానికి మీరేమంటారు గాయస్? ఇలా చిన్న కంపెనీస్ తొక్కేసి పెద్ద కంపెనీగా తన ఆధిపత్యం చాటుకుందాం అనుకుంటే మిగతా కంపెనీస్ ఏమవుతాయి? సో దీని గురించి మీరేమనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి వీడియోని అయితే షేర్ చేయండి. సో ఒకసారి ట్రై చేయండి. గూగుల్లో అప్లికేషన్స్ కాకుండా రిమైనింగ్ అప్లికేషన్స్ అన్ఇన్స్టాల్ అవుతాయి, కానీ గూగుల్ అప్లికేషన్ మాత్రం అన్ఇన్స్టాల్ అయితే అవ్వవు. సో అదొకసారి మీరు ట్రై చేయండి. అది ఎందుకు అనేది మీ పాయింట్ మీకు డౌట్ వస్తే కనుక కంపల్సరీ గూగుల్ చేసేది అయితే తప్పు. మిగతా కంపెనీస్లో, ఎందుకంటే మన ఇండియాలో చాలా కంపెనీస్తో గూగుల్ అనేది అగ్రిమెంట్ చేసుకుంది, మొబైల్ డివైస్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్తో. సో డిఫాల్ట్ ఇంజన్ అనేది గూగులే ఉండాలి, ఏ కంపెనీ ఉండకూడదు అని చెప్పేసి వీళ్ళైతే అనుకుంటున్నారు. సో అది ఎంతవరకు యుఎస్ గవర్నమెంట్ ఏం చేస్తుందో చూద్దాం. కేసు అయితే రన్నింగ్ అవుతుంది. కేసు మళ్ళీ అప్పీల్కి వస్తుంది. గూగుల్ కూడా వాళ్ళ లాయర్ని పెట్టుకొని చేస్తున్నారు. చూద్దాం. సో వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.